హాయ్ అండి, అమ్మమ్మ రుచులపై గోత్మి ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి వీలైనంత వరకు. ఇంక ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోతే, ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. పాతకాలం నాటి వంట, ఒక ట్రెడిషనల్ రెసిపీ, పప్పు పులుసు అండి. ఇంకా లేట్ చేయకుండా ఈ పప్పు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వీడియో చూసే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతాం పదండి. ఈ పులుసు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ సొరకాయ వాడుతున్నానండి. సొరకాయ పులుసు ఇది. దానికోసం పొయ్యి వెలిగించుకుని ఒక కుక్కర్ పెట్టుకుని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే సొరకాయ ముక్కలు వేసుకోవాలండి. సొరకాయ కొంచెం ముదిరినా పర్వాలేదండి, లేతగా ఉండే వాటి కంటే కూడా ముదిరిన వాటితోనే చేస్తూ ఉంటారు. ఇలా పెద్ద సైజులో కోసుకున్నామంటే పులుసు బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకొని, మనకి సొరకాయ లేతగా ఉందా ముదురుగా ఉందా అని దాన్ని బట్టి విజిల్స్ పెట్టుకోవాలి. నాకు ఇక్కడ 2 విజిల్స్ అయితే సరిపోయాయండి. చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. సొరకాయ కొంచెం లేతగా ఉంటే ఒక విజిల్ అయినా సరిపోతుంది. సొరకాయ ముదిరినప్పుడు కూడా చాలామంది పడేస్తూ ఉంటారు కదా, ఇలా పులుసు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చాలా తక్కువ కూరగాయలు అవసరమవుతాయండి. ఇందులో టమాటాలు కూడా వేయక్కర్లేదు. కుక్కర్ విజిల్ వచ్చేసాక మూత తీసేసి మనం ఇందులో కారం వేసుకోవాలి. అలాగే బెల్లం తురుము వేసుకోవాలండి. ఇది కొంచెం తీపి పులుసు అన్నమాట. సొరకాయ పులుసులో కంపల్సరీ బెల్లం వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే చింతపండు రసం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పులుసును ఉడికించుకోవాలి. ఈ సొరకాయ ముక్కలన్నిటికి ఉప్పు, కారం, పులుపు, తీపి అంతా బాగా పట్టాలి. ఈ సొరకాయ పులుసు అనేది మా ఇంటి రెసిపీ అని చెప్పొచ్చండి. మా ఇంట్లో, మా ఫ్యామిలీలో బాగా చేస్తూ ఉంటారు. పెళ్ళైనా ఏదైనా అశుభకార్యమైనా సరే మనకు సొరకాయ పులుసు అనేది ఉండాలి కంపల్సరీ. అలాగే ఈ సొరకాయ పులుసు కొంచెం చిక్కగా ఉండడం కోసం మేము బియ్యం పిండి కలుపుకుంటామండి. ఏవైనా పులుసులు చేసినప్పుడు చిక్కదనం రావాలంటే ఇలా బియ్యం పిండి కలుపుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. మేము కంపల్సరీ వేసుకుంటాము. సొరకాయ పులుసు అనే కాదండి, గుమ్మడికాయ పులుసు కానీ, బెండకాయ పులుసు కానీ. ఇప్పుడు ఈ బియ్యం పిండిలో కొంచెం వాటర్ వేసి పేస్ట్లా కలిపాం కదా, ఆ పేస్ట్ని ఇందులో మనం సొరకాయ పులుసులో వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక్క 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. బియ్యం పిండి వేసాక ఎక్కువసేపు ఉడకకూడదు. మనకి ఎంత దగ్గరికి కావాలనే దాన్ని బట్టి ఉడికించుకోవాలి. మేము కొంచెం దగ్గరికి ఉడికించుకుంటాము. ఇక్కడ సొరకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది. ఈ పులుసుకి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. దానికోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. చాలామంది పోపు పెట్టుకున్నాక పులుసు చేస్తూ ఉంటారు. మేమైతే పులుసు అంతా ఉడికిపోయాక ఇలా పోపు పెట్టుకుంటాము. చాలా బాగుంటుందండి ఇలా చేస్తే. అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేగాక సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇలా పోపులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. మాకు పెళ్ళప్పుడు పెళ్లి కూతురుని కానీ పెళ్లి కొడుకుని కానీ చేసిన రోజున కంపల్సరీ పులుసు చేయాలండి. దొరికితే గుమ్మడికాయ పులుసు చేస్తారు, లేదంటే సొరకాయ పులుసు చేస్తారు. కంపల్సరీ చేయాలి. మాకు గృహప్రవేశమైనా చేయాల్సిందే. అలాగే ఎవరైనా చనిపోయిన రోజుని కూడా, చిన్నదనం రోజు అంటే 2వ రోజు చేస్తారు కదా, ఆ రోజుని కూడా మాకు కంపల్సరీ సొరకాయ పులుసు కానీ గుమ్మడికాయ పులుసు కానీ చేయాలండి. ఇక్కడ పోపు రెడీ అయిపోయింది. ఈ పోపుని ఇప్పుడు మనం సొరకాయ పులుసులో వేసేసుకుందాము. ఇప్పుడు కొంచెం చాలామంది టమాటాలు అవి వేసుకుంటున్నారు కదా, మా ఇంట్లో అయితే వేయరండి, ఇలా ప్లెయిన్గా చేస్తారు. ఇక్కడ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పు చేసుకుందామండి. పప్పు అంటే సింపుల్గా చేసుకునేదానండి. కందిపప్పు మనం శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మనం పప్పు ఉడికించుకోవడమే. చాలామంది ఇట్లా పప్పు ఉడికేటప్పుడు ఉప్పు, పసుపు వేస్తారు కదా, మేమైతే వేయమండి. ఉడికించుకున్నాక వేస్తాము. చూపిస్తాను నేను మీకు అది కూడా. ఈ వేసవకాలంలో పులుసు అనేది చాలా చలవ చేస్తుంది కదా, ఎక్కువగా పులుసులు తింటూ ఉంటారు. మేము కూడా చాలా ఎక్కువగా తింటామండి సొరకాయ పులుసు అనేది. పెళ్ళిళ్ళనే కాదు, పండగ వచ్చినా కూడా కంపల్సరీ మాకు పప్పు పులుసు అనేది చేసుకోవాలి. మాకు ఏ పులుసు చేసినా కూడా కంపల్సరీ పప్పు అనేది ఉండాలండి.
అంత ఇష్టంగా తింటారు. ఓ 10 మంది ఉన్నారనుకోండి కంపల్సరీ పప్పు పులుసు చేసేస్తారు. టైం తక్కువ తీసుకుంటుంది, అందరికీ సరిపోతుందనే ఉద్దేశంతో ఇలా చేస్తారనమాట. ఇక్కడ పులుసు రెడీ అయిపోయింది కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మంచి కలర్లో కనపడుతుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. నెయ్యి వేసుకుని తిన్నామంటే ఎంత కమ్మగా ఉంటుందో. చికెన్ మటన్ కంటే కూడా ఈ పప్పు పులుసే చాలా బాగుంటుంది. ఇది పాతకాలం నాటి వంటే కానీ టేస్ట్ అయితే ఇప్పటికంటే కూడా బాగుంటుందండి. ఈ పప్పు పులుసుకి ఏ వంటలు కూడా సరిపోవు, అంత బాగుంటుంది. ఇక్కడ పప్పు అనేది ఉడికిపోయిందండి, కందిపప్పు. మేము కందిపప్పే వాడతాము ఈ పప్పు పులుసుకి మాత్రం. ఇలా పప్పు ఉడికాక ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చాలామంది పసుపు వేస్తారు, పోపు పెట్టుకుంటారు, ఇలా చేస్తారు కదా. మేమైతే ఇలా ఉడికాక సాల్ట్ మాత్రమే వేసుకుంటామండి. కొంచెం పలుచగానే ఉండనివ్వండి, ఎందుకంటే పప్పు చల్లారే కొద్దీ గట్టిగా అయిపోతుంది. ముందే గట్టిగా ఉందనుకోండి ఇంకా గట్టిగా అయిపోయి బాగోదండి. ఇలా కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది. పప్పు రెడీ అయిపోయింది, పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్ పెట్టేసుకుందాము. ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పప్పు వేసుకోవాలి. అలాగే పులుసు కూడా వేసేసుకుందాము. కుక్కర్లో పెట్టాం కాబట్టి మెత్తగా ఉడికిపోతాయండి. మాకైతే అసలు కుక్కర్లో కూడా పెట్టరు, మా నాయనమ్మ వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ వండితే. నేనైతే ఈజీగా ఉంటుందని కుక్కర్లో పెట్టాను. అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి. పప్పు పులుసులో కంపల్సరీ నెయ్యి వేసుకోండి, ఎంత కమ్మగా ఉంటుందో. దీనికి అసలు ఎక్కువ ఏమీ అవసరం లేదు. చూసారు కదా మీరు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకున్నాము. మనకి ఇప్పుడు చాలా తక్కువగా సరుకులు అనేవి కూడా దొరుకుతున్నాయి కదా, కూరగాయలు కానీ. ఇలాంటప్పుడు ఇది బాగా పనికొస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా ఈ పప్పు పులుసు ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, నమస్తే.